శాస్త్ర 11వ అధ్యాయం కార్తీక పురాణంలో ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యాన్ని గురించి అనేక ఉదాహరణలు చెప్పాను. ఇంకా దాని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. మాసముందు విష్ణువును అవిసె పువ్వులతో పూజిస్తే చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలం కలుగుతుంది. పురాణ పఠనం చేసినా, చేయించినా, వినినా, వినిపించినా ఇటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠానికి పోతారు. దీని గురించి మరో ఇతిహాసం ఉన్నది, శ్రద్ధగా విను అని వశిష్ఠుల వారు చెప్పసాగారు. కళింగ దేశంలో మంథరుడనే విప్రుడు ఉన్నాడు. అతడు ఇతరుల ఇండ్లలో వంట చేయుచు అక్కడనే భుజించుచు మద్యపానాది పానీయాలు సేవిస్తూ తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనలను ఆచరింపక దురాచారుడే మెలుగుతున్నాడు. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతివంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవంగా భావించి విసుగు చెందక సకలోపచారాలు చేస్తూ ఉండేది. పతివ్రత ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండేది. మంథరుడు ఇతరుల ఇళ్లలో వంటవాడిగా పనిచేస్తున్నా సరే ఇల్లు గడవక చిన్న వర్తకం చేసేవాడు. దానివల్ల కూడా పొట్ట గడవకపోగా దొంగతనం చేయడం ప్రారంభించాడు. దారిగాచి పాఠశాలని బాధించి వాళ్ళ వద్ద ఉన్న ధనాన్ని, వస్తువుల్ని అపహరిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అడవి దారిన పడి పోతూ ఉంటే అతన్ని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడొక కిరాతకుడు వచ్చి ధనాశిచే వారిద్దరిని చంపి ధనం మూట కొట్టుకుని వస్తున్నాడు. సమీపంలో ఉన్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రిస్తూ వచ్చి కిరాతకుడిపై పడి కిరాతకుడు దాన్ని చంపి పులి కూడా అతన్ని చాలా బాధించగా దెబ్బలు తిని ఆ కిరాతకుడు కూడా కొద్దిసేపటి తర్వాత చనిపోగా ఒకే కాలంలో నలుగురు హత్య చేయబడ్డారు. ఒకరితో ఒకరు చంపబడ్డారు. వీళ్ళందరూ యమలోకంలో నరక బాధల్ని అనుభవిస్తూ రక్తం కక్కుతూ బాధలు పడసాగారు. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేస్తూ సదాచారవర్తిని అయి భర్తను తలుచుకుని దుఃఖించుచు కాలం గడుపుతున్నది. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నా భర్త గాని సంతానం గాని లేరు. నేను సదా హరినామస్మరణ చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాను కాబట్టి నాకు మోక్ష మార్గం ప్రసాదించండి అని బ్రతిమాలింది. ఆమె వినయ విధేయతలకు ఆచారానికి ఋషి ఎంతో సంతోషించి, అమ్మా, ఈ రోజు కార్తీక పౌర్ణిమ, చాలా పవిత్రమైన రోజు. ఈ దినం వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుతారు. నేను చమురు తీసుకుని వస్తాను. నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రా. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీ వంతు చేస్తాను అని చెప్పింతోవనే వెళ్లిపోయాడు ఋషి. వెంటనే దేవాలయానికి వెళ్లి శుభ్రం చేసి గోమయంచి అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా పత్తి చేసి 2 ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తనకు కనిపించిన వాటినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపానికి రమ్మని చెప్పింది. ఆమె కూడా రాత్రి అంతా పురాణం విన్నది. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుతూ కొంతకాలానికి మరణించింది. ఆమె పుణ్యాత్రాలుగా విష్ణు భటులు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకుని వెళ్లారు. ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెం దోషం కూడా రాలేదు. మార్గవచ్చాన యమలోకంలో తీసుకుని వెళ్తూ అచట నరకంలో మరి ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూసుకుంది ఈమె. ఓ విష్ణుదూత్రాల, నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధలు పడుతున్నారు, కానా నాయందు దయించి వారిని ఉద్ధరించండి అని ప్రార్థించింది. అంత విష్ణుదూతలు, అమ్మ, నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండోవాడు కూడా బ్రాహ్మణుడై కూడా ధనాసచే ప్రాణహితుని చంపి ధనం అపహరించాడు. 3వవాడు వ్యాఘ్రము. 4వవాడు పూర్వము ద్రవిడ దేశ బ్రాహ్మణుడై జన్మించెను. అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనం, మద్య మాంస భక్షణ చేశాడు కాబట్టి పాపాత్ముడయ్యాడు. అందుకే ఈ నలుగురు నరక బాధలు అనుభవిస్తున్నారు అని చెప్పారు. అందుకామె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరించండి అని పదే పదే ప్రార్థించింది. అప్పుడు ఆ దూతలు, అమ్మా, కార్తీక శుద్ధ పూర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును, వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలమును, కిరాతకునకు, పురాణ ఫలమును నీ భర్తకును ధారపోసినచో మోక్షము కలుగునని చెప్పగా అందులకామె అట్లే ధారపోసెను. ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిపోయిరి.
కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి. ఏకాదశోధ్యాయ సమాప్తం.